భీమవరం రూరల్ మండలం చినమీరంలోని విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ నందు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ యాక్సిడెంట్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ ఆఫీసర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో తక్షణమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగు చర్యలపై అవగాహన కల్పిస్తూ ఫైర్ సిబ్బందితో నిర్వహించిన ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించారు. గతంలో జరిగిన పాసర్లపూడి ఓఎన్జీసీ బ్లోఅవుట్ గురించి, డొమెస్టిక్ ఫైర్ యాక్సిడెంట్ల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చి వారికి అవగాహన కలిగించారు. స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని అదుపు చేయడానికి తక్షణమే అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే పరికరాలను, వారి పనితీరును, స్థానికంగా ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కలిగించి వారితో కూడా వాటి పనితీరులో శిక్షణ ఇప్పించారని ఫైర్ ఆఫీసర్ సూర్యప్రకాష్ మరియు ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకవి ఉపాధ్యాయులు, సిబ్బంది, భీమవరం అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ ఫెయిల్యూర్ అయిపోయింది, శాండ్ ఓకేనా కొట్టుకుంటుందంటే ఇతను ప్రాణాలతో ఉన్నాడని మనం తెలుసుకోవాలా. క్లియర్? 29, 30 అయిపోయిన తర్వాత గ్యాస్ ఫైనాన్స్ ఏం కాదు, మీకు భయం ఉండదు అనమాట. లోపలండి పట్టుకో, వాళ్ళు పట్టుకో, పట్టు లోపలి ఆత్మరంగం చేయడం వల్ల భయపడబోతుంది. క్లోజ్ చేసి పట్టుకోవాలా, పట్టుకుని దాని మీద చేస్తారు. మనకి ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ దైనందిక జీవితంలో కదా. మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, ఒక మనిషి యొక్క మనుగడ డెవలపింగ్ అంతా ఫైర్ తోటే స్టార్ట్ అయింది. నీకు ఫైర్ లేకపోతే నథింగ్ ఎనీథింగ్, నువ్వు చూసేది ఏది లేదు, ఈ డెవలపింగ్ అంతా ఏమీ లేదు. ఫైర్ ఎప్పుడైతే మానవుడు కనుక్కున్నాడో, ఆది మానవుడు ఎట్లా కనుక్కున్నాడు? రాయి రఫ్ చేయడం వల్ల, ఫ్రిక్షన్ వల్ల ఫైర్ మనకు వచ్చింది, డిప్పులు వచ్చినాయి. అర్థమైంది కదా. దాని నుంచి ఫైర్ డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఫైర్ మనకి దైనందిక జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఫైర్ లేకపోతే నీకు ఏది ఉండదు, అసలు ఏది ఉండదు. ఎప్పుడైతే మానవుడు ఫైర్ని కనుక్కున్నాడో ఆడొక జీవితం అప్పటి నుంచి టర్న్ అయిపోయింది. ఫైర్ వరకు ఒక జీవితం, ఫైర్ కనుక్కున్న తర్వాత నుంచి మానవుడి జీవితం ఒకలాగా ఉంది. ఇప్పుడు నీకు ఏదైనా సరే, నీకు ఆ వెహికల్ వెళ్ళాలంటే ఫైర్ ఉండాలా. అర్థమైందా? ఆ వెహికల్ వెళ్ళాలంటే లోపల పిస్టన్కి బర్న్ చేస్తాం, పెట్రోల్ని బర్న్ చేస్తాం. పెట్రోల్ బర్న్ చేసామంటే ఫైర్ని పుట్టించాము. ఫైర్ని పుట్టిస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న పిస్టన్ రియాక్ట్ అయ్యి క్రాంక్ షాఫ్ట్ తిరిగి, లేదంటే వీల్స్ తిరిగి వెహికల్ మూవ్ అవుతుంది కదా. నీకు అట్లాగే ఏదైనా సరే, ఏం కావాలన్నా సరే, ఫైర్ లేకపోతే నీ జీవితంలో ఏది ముందుకెళ్ళదు. ఎట్లా ఫైర్ అవుతుంది? ఫైర్ మండడానికి కారణం ఏం కావాలి? గ్యాస్, ఆక్సిజన్, పెట్రోల్, కార్బన్ డైఆక్సైడ్, 3 ఎలిమెంట్స్ వల్ల ఫైర్ అవుతుంది. అవేంటి? ఆక్సిజన్, ఫ్యూయల్, హీట్. ఓకేనా? ఏంటది? మండే వస్తువు, గాలి, తగినంత వేడి. గాలి లేని ప్రదేశంలో అది ఫైర్ అవుతుందా? అవదు. అదే కనుక నేను ఓపెన్ ప్లేస్లో ఇక్కడ తీసుకొచ్చాను, పెట్రోల్ బౌల్లో పెట్టాను, ఒక అగ్గిపుల్ తీసుకుని వేసాను దాని మీద, వెంటనే భగ్గుమని మండుతుంది. అవునా? ఎందుకని? సఫిషియెంట్ ఆక్సిజన్ ఉంది, సఫిషియెంట్ ఫ్యూయల్ ఉంది, సఫిషియెంట్ హీట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా.
3 ఎలిమెంట్స్ కెమికల్ రియాక్షన్ వల్ల ఫైర్ అవుతుంది. Suryaprakash Rao garu, Assistant Fire Officer, Bhimavaram, West Godavari District, and fellow officers, respected teachers, and my dear children. This is a very good occasion for you all to know something very important, special, what is going on in regular life. You might have not seen or you might have not listened about the importance of fire equipment, fire precautions in our day-to-day life. Even for me also it's a new thing. Really I am telling you all. So, I want to know some good important points from sir with you all. We are reading daily newspapers. We are watching in particularly in big cities. We are seeing in Mumbai, Hyderabad, Calcutta. We are seeing what is the hard work of fire officers, how they are saving lives of the people, how they are saving properties to save in all the ways. So my dear children, you are already sitting in hot sun. You are anxiously waiting for the sir, what sir is going to say and the items you want to watch. So please be in a disciplined way, sit quietly, listen and learn some good things from sir. Thank you all of you. I invite sir to give some good advice to you all. I take great pleasure in inviting our chief guest to address the assembly with his unlike. Good afternoon everyone. This is K. Dikshita from grade 8 from Vishwakavi CBSE school. Today, me and my schoolmates had a wonderful experience about knowing about fire safety. As student, we often think that fire safety is something which is just another activity. But fire safety is something which should never be neglected. Namaste everyone. I am K.